హలో. 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 హలో చెప్పండి. ఎక్కడి నుంచి చేస్తున్నారండి? గుడ్ గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. వీలైతే మీ డీటెయిల్స్ చెప్పండి. ఓకే మ్యామ్. నా పేరు అశోక్. ఓకే అండి, చెప్పండి. అడగండి. సార్ అంటే అంటే అనుకోకుండా భయం వేస్తుంది. అంటే రీజన్ లేకుండా భయం వేయడానికి కారణాలు ఏంటి సార్? అసలు అంటే బ్యాక్ ఎండ్ ఏదన్నా భయం ఆ థాట్స్ వస్తుంటాయా, లేకపోతే ఏమై ఉంటుంది సార్ రీజన్స్ కొన్ని? రైట్. ఒకటి రీజన్ లేకుండా భయము అంటే కొన్నిసార్లు రీజన్ మీకు తెలియక భయమేయవచ్చు. భయము అనేది బయలాజిక్. క్లియర్గా మీరు తర్వాత దీంట్లో చూడండి, అది లైవ్లో చూడండి. మీరు తర్వాత లైవ్లో చూడండి, ఒకసారి సార్ చెప్తారు వినండి. రైట్. సో ఒకటి ఏంటి అని అంటే ఆ రీజన్ మీకు అర్థం కాకపోవచ్చు. చిన్నప్పుడు ఎప్పుడో అలా ప్రోగ్రామ్ అయి ఉండొచ్చు. ఆ ప్రోగ్రామ్ అయినటువంటి ఇన్సిడెంట్స్ మీకు గుర్తుండకపోవచ్చు కూడా. ఊహ తెలియక ముందు బాగా పెద్ద పెద్ద మీసాలు ఉన్న అతను చూసినప్పుడు భయపెట్టినప్పుడు, ఇప్పుడు ఆ పెద్ద పెద్ద మీసాలు ఉన్న అతను కనిపించగానే ఒక విధమైనటువంటి కొంత భయం వేస్తుంది. నా చిన్నప్పుడు టీచర్స్ అంటే భయం. టీచర్స్ మమ్మల్ని బాగా సప్రెస్ చేయటము, లేకపోతే డిస్మిస్ చేసి మాట్లాడటం వల్ల నా చిన్నప్పుడు భయపడ్డాను. కాబట్టి ఇప్పటికీ టీచర్ని ఫేస్ చేయాలి అంటే మామూలుగా కాదు, ఇలా కాదు, కౌన్సిలర్ క్లయింట్లా కాదు, టీచర్ కాదు, ఎవరు వచ్చి నేను కౌన్సిలింగ్ ఇస్తాను. బట్ ఒక టీచర్ రోల్లో ఉన్నప్పుడు, ఒక పేరెంట్ టీచర్ మీటింగ్కి వెళ్ళినప్పుడు, వాళ్ళు ఒక టీచర్, ఒక ఆర్గనైజేషన్ అక్కడ ఉన్నప్పుడు ఇప్పటికి కూడా నాకు ఆ యాంగ్జైటీ లెవెల్ పెరుగుతుంది. అది స్పెసిఫిక్గా ఒక దాని మీద. బట్ చాలామందికి రీజన్ లేకుండా ప్రతి దాని మీద భయం వేస్తుంది. సౌండ్ అయితే భయం వేస్తుంది, సౌండ్ కాకుండా ఉంటే భయం వేస్తుంది, అక్కడ బర్డ్స్ అరుస్తుంటే భయం వేస్తుంది, ఫ్యాన్ తిరుగుతుంటే భయం వేస్తుంది, చిన్న సౌండ్కి పెద్ద సౌండ్కి ప్రతి దానికి భయం వేస్తుంది. అంటే వీళ్ళకి ఏమవుతుందంటే ఫ్లూయిడ్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. ఫ్లూయిడ్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ యాంగ్జైటీ డిజార్డర్ని ఇయర్స్ కంటిన్యూ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు దానికి సరైన కౌన్సిలింగ్ కానీ మెడిసిన్ కానీ వాడకుండా, లేదా గతంలో మెడిసిన్ వాడి డాక్టర్ చెప్పకుండానే వీళ్ళు మానేయటం, మళ్ళీ కొంతకాలం తర్వాత మళ్ళీ వాడటం, మళ్ళీ మానేయటం, ఇటువంటివన్నీ ఉన్నప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే ఫ్లూయిడ్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది, విత్డ్రావల్ సిమ్టమ్స్ ఉంటాయి. అవి ట్రిగర్ అయినప్పుడు ఏ రీజన్ లేకుండా కూడా నెగటివ్ ఎమోషన్స్ రైజ్ అవుతుంటాయి. భయము, బాధ, కోపం, అకారణంగా ఏడుస్తూ ఉంటారు, అకారణంగా భయపడుతూ ఉంటారు. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఖచ్చితంగా మెడిసిన్ వాడాలి. మెడిసిన్ వాడిన తర్వాత మళ్ళీ కౌన్సిలింగ్ తీసుకోవాలి. కౌన్సిలింగ్ తీసుకుని అధిగమించగలుగుతాము. అయితే కౌన్సిలింగ్లో చెప్పినటువంటిది ఏదైతే థెరపీలో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అర్థమైన తర్వాత కూడా స్టిల్ నాకు అదే కావాలి అని ఆ ఎక్స్ట్రీమ్ లెవెల్ యాటిట్యూడ్ ఉంచుకుని, అంటే టూ మచ్ పాజిటివ్ యాటిట్యూడ్, టూ మచ్ నెగిటివ్ యాటిట్యూడ్ కొన్నిటి మీద ఉండటం వలన నాకు అదే కావాలని పట్టుకుని కూర్చున్నట్లయితే మళ్ళీ భయం వేసే అవకాశాలు పెరుగుతుంటాయి, మళ్ళీ ఫ్లూయిడ్ ఇంబ్యాలెన్స్ అవుతుంది, మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. రైట్. కౌన్సిలింగ్ అనేది మంత్రం కాదు. కౌన్సిలింగ్ అనేది మెడిసిన్లో కూడా కాదు. కౌన్సిలింగ్ అనేది అర్థం చేసుకోవటం ద్వారా వాళ్ళ యాటిట్యూడ్లో మార్పు రావాలి. సార్ మార్పు రావట్లేదు సార్, అది మీరు తెచ్చుకోవాల్సింది. నోట్లో మనము పొలం దున్ని పంట పండించి దాన్ని తీసుకొచ్చి నూర్చి మళ్ళీ అన్నం వండి కూర వండి అన్నీ పెట్టి నోట్లో పెట్టిన తర్వాత కొరకాల్సిన బాధ్యత ఆ క్లయింట్ది. కాబట్టి లాజికల్లీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నాకు లాజిక్ కొద్ది ఏమొద్దు అది కావాలి అని అంటే ఈ భూమి మీద ఎవరు ఏమీ చేయలేరు. లాజిక్ అర్థమైన తర్వాత 4+4=8 అని లాజికల్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కూడా నాకు 9 కావాలని పట్టు కూర్చున్నప్పుడు అది 9 అవుతుంది అని నమ్ముతూ ఉన్నప్పుడు, బికాస్ ఆఫ్ అదర్స్ ప్రోగ్రామ్ వల్ల నువ్వు తలుచుకుంటే ఏదైనా చేయగలవు, బాగా ట్రై చేస్తే అవుతుంది అని ఇటువంటి ఏవో కాంటెక్స్ని వదిలేసి వాటిని పట్టుకుని వేలాడుతున్నప్పుడు డెఫినెట్గా మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ కారణం లేకుండా వస్తుంది అంటే ఫ్లూయిడ్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక సివియారిటీని బట్టి డాక్టర్ చెప్తాడు, 3 months ఎంతో మెడిసిన్ వాడి మెడిసిన్ కంటిన్యూ చేస్తూ కౌన్సిలింగ్ తీసుకోవాలి. చాలామంది చేసే పొరపాటు ఏంటంటే మెడిసిన్ ఆపేసి కౌన్సిలింగ్ తీసుకున్నప్పుడు ఒక 2-3 వారాలు బాగానే ఉండి అక్కడి నుంచి మళ్ళీ కౌన్సిలింగ్ ఫాలో కాలేకపోవటము, కౌన్సిలింగ్ వన్స్ ఫెయిల్ అయిన తర్వాత కంటిన్యూటీ లేనప్పుడు ఏమైందంటే మళ్ళీ అదే కంటిన్యూ చేయటం కౌన్సిలర్ కూడా కష్టం అవుతుంది. ఎందుకంటే వీళ్ళు ఎక్కడ ఆగిపోయారో తెలియదు, చెప్పిందే చెప్తేనేమో ఎక్స్పెన్సివ్ అయ్యి వాళ్ళేమో బోర్ ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళకి అర్థం కానిది అలాగే వదిలేసి ముందుకు వెళ్దామంటే అర్థం కానిది ఒకదానికి లింక్ ఉంటుంది. కాబట్టి అర్థం కానప్పుడు ఓవరాల్గా కౌన్సిలింగ్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రాపర్ వేలోనే కౌన్సిలింగ్ అప్రోచ్ అవ్వాలి. ఫస్ట్ మెడిసిన్ తీసుకోవాలి, తర్వాత మళ్ళీ కౌన్సిలర్ని అప్రోచ్ అవ్వాలి. రైట్. సో